తెలంగాణ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి గులాబీ పార్టీ నేతలకు నెంబర్ 2 స్థానం కలిసి వచ్చేలా లేదు. ఈ స్థానంలో ఉన్నామని చెప్పుకునే నేతలకు ఎప్పుడూ టెన్షనే. పేరుకే పెద్ద పదవి ఏదో రకంగా అవమానానికి గురికాక తప్పడం లేదు. కాకాలితాళీయంగా జరుగుతున్నాయో లేదా పార్టీ అధినేత కేసీఆర్ కదిపే రాజకీయ పావులకు బలైపోతున్నారో తెలియడం లేదు. టీఆర్ఎస్ మొదలైన నాటి నుండి నేటి వరకు నెంబర్ 2 స్థానంలో పనిచేసి అవమానాలు ఎదుర్కొని వైదొలుగుతున్న టీఆర్ఎస్ నేతలపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. ఉద్యమంతోనే తెలంగాణ సాధించాలని పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర తెలంగాణ సాధన సమితి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన కొంతకాలానికి తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్లో విలీనం చేసే పరిస్థితులను కేసీఆర్ కల్పించారు. అంతేకాదు పార్టీలో నరేంద్రకు అదే స్థాయిలో అత్యంత ప్రాధాన్యమిచ్చారు. గులాబీ పార్టీ కేంద్రంలో భాగస్వామ్యం కావడంతో నరేంద్రకు మంత్రి పదవి వరించింది. అంతవరకు బాగానే ఉంది. కానీ తరువాత జరిగిన పరిణామాలతో పార్టీ నుంచి నరేంద్ర సస్పెన్షన్కు గురయ్యారు. ఇక తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి పరిస్థితి కూడా దాదాపు ఇంతే. పార్టీ ఏర్పాటు చేసి గులాబీ పార్టీలో పార్టీని విలీనం చేశారు. కేసీఆర్ అయితే విజయశాంతి కోసం ఏకంగా మెదక్ ఎంపీ స్థానాన్ని కూడా వదులుకుని ఉద్యమంలో తెలంగాణ గలం విప్పారు. తరువాతి పరిణామాలు చూసుకుంటేనే విజయశాంతి గులాబీ పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. వీరిద్దరూ పార్టీలో కీలకమైన సెక్రటరీ జనరల్ పదవులు నిర్వహించిన వారే కావడం విశేషం. పేరుకి పెద్ద పదవి కానీ నిప్పుల కుంపటి. ఎందుకు, ఎలా, ఏం జరిగింది అని తెలియకముందే అంతా జరిగిపోతుంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కాస్త అవమానాల పాలై పార్టీ దూరమవుతున్నారు. ప్రెజెంట్ పార్టీ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న కేకే పరిస్థితి కూడా అయోమయంగానే మారింది. ప్రభుత్వం లీకేజీ ఇవ్వడంతోనే కేకే భూముల వ్యవహారం బయటపడిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అధినేత కేసీఆర్పై తెరవెనుక కేకే చేసిన వ్యాఖ్యలే ఈ పరిస్థితి తెచ్చిపెట్టాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ కుంభకోణంలో ఎంతో మంది పెద్దల పేర్లు వినిపిస్తున్నా కేకేకు సంబంధించిన భూ వివరాలు మాత్రం బయటపడడం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లవుతుంది. సీనియర్ నేతగా నిన్న మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కేకేకు ప్రస్తుత పరిస్థితులు ఆత్మరక్షణలో పడేలా చేశాయి. పార్టీలో రెండో స్థానంపై ఆశపడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక పార్టీలో సీనియర్ నేతగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు నడిచి భారీ నీటిపారుదల శాఖ మంత్రి కీలక బాధ్యతలు చేపట్టిన హరీష్కు ఈ పరిస్థితులు ఓ హెచ్చరికల్లా వెళుతున్నాయన్న అనుమానాలు గులాబీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద పార్టీలో రెండో స్థానంపై ఆశపడితే మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుందన్న సంకేతాలు కేసీఆర్ పరోక్షంగా పంపుతున్నారనే విషయం గులాబీ నేతలకు తెలిసి వస్తుంది. ఏదైతేనేం రాజకీయాల్లో కీలక పదవుల కోసం పోటీ పడడం సహజం. అందున పెద్ద పదవులకైతే ఎవరి స్థాయిలో వారు పావులు కదపక మానరు. అయితేనేం ఆశపడి చూడండి, రెండో స్థానానికి వచ్చే దమ్ముంటే రండి అన్నట్లు కేసీఆర్ కదిపే పావులకు ఇప్పటికే సీనియర్ నేతలు తలలు పట్టుకుని కారు దిగేశారు. మరి తరువాత ఎవరనేది వేచి చూడాలి. For more updates, please subscribe 99 TV Telugu.